ఇక ప్రతి ఒక్కరూ ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ కూడా స్కూల్ స్థాయి నుంచే పక్కన పేరు పక్కన యాదవ్ అనేది పెట్టాలన్నా కాకుండా వారికి మన స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే పక్కన అఖిలేష్ యాదవ్, ఉమేష్ యాదవ్, యశ్వంత్ యాదవ్ అక్కడ యాదవ్ పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ఖమ్మం జిల్లాలో 20 మండలాలు ఉన్నాయన్న 20 మండలాలు ఒక 2 మండలాలే నేను మండలాధ్యక్షులు వేశాను. తప్పకుండా మీ సలహా మేరకు ఉన్న మిగిలిన మండలాల్లో అదేవిధంగా 476 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లు కానించి మొదలుపెట్టి తప్పకుండా అన్ని మండల కమిటీలు వేస్తాను. వేసి మీకు తప్పకుండా లిస్టు పంపిస్తాను. అదేవిధంగా జిల్లాలో సంవత్సరంలో ఒక్కరోజైనా సరే ప్రతి ఒక్క జిల్లాలో అంటే ఏదో ఒక రోజు అందరూ ఒక్కరోజు పెట్టడం ఏదో ఒకేషన్లు ఉంటాయి. ఏదో ఒక రోజు కంపల్సరీ మన రాష్ట్ర అధ్యక్షులు ఇంకా రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ నాయకులు రవీంద్రన్న, లక్ష్మణ్ ఇక వీరి పెద్దలందరినీ బాలమల్లేష్ అన్న పెద్దలందరినీ పిలుచుకొని ఎవరో ఒకరు వస్తారు. టెస్ట్ నలుగురు పిలిస్తే మనం తప్పకుండా మన జిల్లాలో ఈ సమావేశాలు కొద్దిగా అంటే ఎంత వీలైతే అంత ఇవాళ రాష్ట్ర కార్యవర్గం అనగానే ఆలయం నిండిపోలేదు, కానీ బ్రహ్మాండంగా అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ ఉంది. అట్లనే మన జిల్లాలో కూడా మనం తప్పకుండా మీటింగ్లు పెట్టుకుంటే మన జిల్లాలో మన యాదవులు అదే మన కోసం మీరు పనిచేస్తూ ఉన్నారని గుర్తింపు వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ మా జిల్లాలో తప్పకుండా మేము బీపీ మండల్ గారు చేయండి, అదేవిధంగా వర్ధంతి అట్లా చెప్పుకుంటూ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతులు కానించి ప్రతి కార్యక్రమం అఖిల భారత యాదవ మహాసభకు ఆఫీసు ఉంది మాకు. ఆ ఆఫీసులో ప్రతి కార్యక్రమం చేస్తాం. అవన్నీ కూడా రాష్ట్ర గ్రూపుల్లో కానివ్వండి అన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటా ఉన్నాం. ఇంకా మీరు ఈ వార్షిక ప్రణాళిక ప్రకటించారు, ధన్యవాదాలు. దాన్ని కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. అట్లనే ఈ రాష్ట్రంలో మరి మీరు నేను అడుగుతున్నాను, ఏమో ఫీల్ అవ్వద్దు. అఖిల భారత యాదవ మహాసభ విద్యార్థులకు ఆశలు కట్టారు. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, యువత అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి గారు ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ భవన ఓపెనింగ్ కి మీరు ఎంత తొందరగా ఓపెన్ చేసి దాంట్లోకి పేద విద్యార్థులు ఎందరో మా జిల్లా నుంచే ఎంతో మంది హైదరాబాద్ వస్తూ ఉన్నారు. వారి ఇబ్బందులు పడి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. వాళ్ళు 2-3 నాకు ఈ మధ్యలో కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి ఈ మధ్య నేను వారి ఎమ్మెల్యే అయిన ఖమ్మంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం పెట్టాం. ఆ ఫోటోలు అవన్నీ చూసిన తర్వాత వారు ఎమ్మెల్యే గారితో చెప్పించి నాకు అకామిడేషను లేదంటే ఆ ట్యూషన్ ఫీజులో కొంత రాయితీ ఇప్పి మనం అడుగుతా ఉన్నారు. దయచేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి మన అఖిల భారత యాదవ మహాసభ పెద్దలందరినీ కలుపుకొని ఈ ఖమ్మంలో గొప్ప మాన్యుమెంట్ తయారు చేశారు యాదవులకి. దాన్ని ఇట్లే చేసే విధంగా మీరందరూ సహకరించాలని, దానికి ముందు ఈ వార్షిక ప్రణాళికలో దాన్ని ఫస్ట్ భాగంగా తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.